దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనువున ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 263. సూర్య దగ్గర నువ్వు పిఏగా జాయిన్ అవ్వాలి అంటే మీ ఆఫీస్లో క్రాంతి ఎలా దొంగగా మారిందో, ఆ నేరం సూర్య వరకు ఎందుకు వచ్చిందో ఉన్న విషయాన్ని ఇక్కడికి వచ్చి అందరి ముందు నిక్కచ్చిగా చెప్పాలి అంటాడు భరద్వాజ్ గారు. అది విని గుడ్లు తేలేస్తుంది జెస్సీ పాప. నువ్వు చెప్పలేదనుకో, ఆ నిజాన్ని ఎలా నిరూపించాలో నాకు ఇంకొక దారి కూడా ఉంది. నన్ను ఆ దారిలోకి వెళ్ళి నిజాన్ని బయటికి తీయమంటావా, లేకపోతే నీకు నువ్వుగా ఇక్కడికి వచ్చి చేసిన తప్పుని ఒప్పుకొని సూర్యకి పిఏగా జాయిన్ అవుతావా అనేది నీ ఇష్టం అంటాడు. అది విని తండ్రి కూతురు మొహాలు చూసుకుంటారు. అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నట్టు ఉంటుందని ఇద్దరికీ అర్థమవుతుంది. కాదని ఊరుకుంటే పిఏ ఛాన్స్ రాకపోగా మరో రకంగా ఆ నిజాన్ని నిరూపిస్తానని వినడం చూసి ఇద్దరు సందిగ్ధంలో పడతారు. మరో రకంగా అంటే ఎలా నిరూపిస్తారు నాన్నా అని అడుగుతుంది జెస్సీ. నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. బహుశా మనల్ని బెదిరించడానికి అంటున్నాడేమో అంటాడు పరశురాం. ఏమైనా మనం ఇక్కడ తొందరపడకుండా ఉంటేనే మంచిదేమో అంటుంది జెస్సీ. నాకు అదే అనిపిస్తుంది అంటాడు పరశురాం. ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటే అందరూ ఆ తండ్రి కూతురు వైపే చూస్తుంటారు. సూర్య దగ్గర జెస్సీ పిఏ అనగానే మైథిలి కంగారు పడుతూ, మళ్ళీ ఇదెక్కడ గోల కళ్యాణ్, దీనిని సూర్య దగ్గర పిఏని చేస్తే క్రాంతి సూర్య ఇంకా దూరం అవుతారేమో అనే డౌట్ వ్యక్తం చేస్తుంది. వాళ్ళు దగ్గర దూరం అనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే క్రాంతి మీద ఆ దొంగతనం నేరం పూర్తిగా తొలగిపోతుంది మైథిలి. ఇంకెప్పుడు క్రాంతికి సూర్యకి నలుగురు ముందు ఇలాంటి అవమానాలు జరగకూడదు అంటాడు కళ్యాణ్. తండ్రి కూతుర్లు గుసగుసలాడుకున్నాక జెస్సీ మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఏంటండి ఇది? మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? అసలేంటి అలా బెదిరిస్తున్నారు? ఆ ₹1,00,00,000 ఏదో మేమే తప్పించి క్రాంతి మీద మేమే దొంగతనం మోపినట్టుగా అలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతుంది. భరద్వాజ్ గారు చిన్న స్మైల్ ఇచ్చి, ₹1,00,00,000 మీరే తప్పించి క్రాంతి మీద మీరే దొంగతనం మోపినట్టుగా నేను క్లియర్గా ఎక్కడా చెప్పలేదే. నేనన్నది ఏంటి, క్రాంతి దొంగగా ఎలా మారిందో, ఆ నింద సూర్య వరకు ఎలా వచ్చిందో చెప్పమన్నాను. దానికి మీరెందుకు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అలా మాట్లాడుతున్నారు అంటూ భరద్వాజ్ గారు ఎదురు ప్రశ్నిస్తాడు. ఆ మాటలకి జెస్సీ తల పట్టుకొని, అసలిక్కడ ఏం జరుగుతుంది నాన్నా? మనం ఫూల్ అవుతున్నామా ఏంటి అంటుంది. నువ్వసలు ఏమీ మాట్లాడకమ్మా. ఆ భరద్వాజ్ గారు తెలివిగా మనం చేసిన దుర్మార్గాన్ని మన నోటి ద్వారానే చెప్పించాలని చూస్తున్నాడు అంటాడు పరశురాం. నేను ఎక్కువ టైం తీసుకొని జెస్సీ, టెల్ మీ యువర్ ఆన్సర్. మీ ఆఫీస్లోనే క్రాంతి డబ్బు దొంగతనం చేసిందని అంటున్నారు కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఇక్కడికి వచ్చి చెప్పాలి. అలా చెప్తే సూర్య దగ్గర నీకు పిఏగా ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఏ అవకాశం లేకుండా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అంటూ భరద్వాజ్ గారు తొందరపెడతారు. అక్కడ చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు సార్. తను మా కంపెనీలో డబ్బు దొంగతనం చేస్తూ మాకు పట్టుపడింది అంటుంది జెస్సీ. తన మాటలకి సూర్యకి, కళ్యాణ్ వాళ్ళకి విపరీతంగా కోపం వస్తుంటే క్రాంతికి మాత్రం మనసు కష్టంగా అనిపిస్తుంటుంది. అదంతా అబద్ధం సార్ అంటూ డయాస్ మీదకి పక్క నుండి ఒక మనిషి ఎంటర్ అవుతాడు. అది చూసి పరశురాం, జెస్సీ షాక్ అవుతుంటారు. ఆ రోజు వీళ్ళ కుట్రలో భాగంలో ఉన్న వాళ్ళ కంపెనీ అకౌంటెంట్ అతను. వాళ్ళు షాక్ అవటం కళ్యాణ్, భరద్వాజ్ గారు గమనిస్తూనే ఉంటారు. ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ అకౌంటెంట్ చెప్పబోతుంటే
వద్దు అన్నట్టుగా భరద్వాజ్ గారు చెయ్యి అడ్డుపెట్టి ఆపి, ఫైనల్గా అడుగుతున్నాను జెస్సీ, ఇక్కడికి వచ్చి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పి సూర్యకి పిఏగా ఉంటావా, లేకపోతే దిక్కు లేకుండా పోతావా అని అడుగుతాడు భరద్వాజ్ గారు. జెస్సీ చెప్పకపోయినా అక్కడ వాళ్ళ దుర్మార్గం బయటపడుతుందని ఆ అకౌంటెంట్ని చూడగానే ఇద్దరికీ సీన్ అర్థమవుతుంది. మన కంపెనీ మూతబడే పరిస్థితిలో ఉండేసరికి మన కంపెనీ నుంచి ఎంప్లాయీస్ కూడా వెళ్తున్నారు కదమ్మా, వాళ్ళల్లో ఈ అకౌంటెంట్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా మన దుర్మార్గం గురించి చెప్తాడు అంటాడు పరశురాం కంగారు పడుతూ. జెస్సీ తండ్రి మాటలు విని పక్కపక్కన నిలబడి ఉన్న సూర్యాని, క్రాంతిని చూసి, నేనే చెప్తాను సార్ అంటుంది. అది విని కళ్యాణ్ సంతోషపడుతుంటే, ఓకే, పైకొచ్చి చెప్పు అంటాడు భరద్వాజ్ గారు. జెస్సీ వెళ్ళబోతుంటే పరశురాం తన చేయి పట్టుకొని ఆపి, అమ్మ జెస్సీ, మన దుర్మార్గాన్ని మనమే చెప్పుకుంటే అందరి దృష్టిలో చీప్ అయిపోతాం, ఎక్కడ తల ఎత్తుకోలేము అంటాడు. సూర్య, క్రాంతిల మధ్య దూరం రావాలంటే నేను సూర్యకి పిఏగా ఉండాలి నాన్న. ఇప్పుడు ఇంతకంటే ఇక నేనేమీ ఆలోచించడం లేదు అని చెప్పి తండ్రి చెయ్యి వదిలి పైకి వెళ్తుంటుంది. జెస్సీ పైకి వచ్చి పక్కపక్కనే ఉన్న సూర్యాని, క్రాంతిని కాల్ చేస్తున్నట్టుగా చూస్తుంటుంది. పోవే అన్నట్టు సూర్య తన వైపు నిర్లక్ష్యంగా చూస్తుంటే లక్ష్మి గారు భర్త దగ్గర నుంచి మైక్ తీసుకొని తనకిచ్చి, ఏం జరిగిందో చెప్పు అంటుంది. తను ఏం చెప్పబోతుందా అని అక్కడ ఉన్న అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. పాపం నా స్నేహితురాలు అని అంటుంది శ్రేయ. పక్కనున్న మోహన్కి అది వినిపించి తనని ఒక్క చూపు చూస్తాడు. ఆ చూపుకి భయపడి సైలెంట్ అవుతుంది. జెస్సీ అందర్నీ చూస్తూ ఆ నిజాన్ని ఒప్పుకుంటూ, నిజానికి క్రాంతి ఆ డబ్బు తీయలేదు, కావాలని ఆ డబ్బుని మేమే తీసి క్రాంతి దొంగతనం చేసినట్టుగా నేరం మోపాము అంటూ ఆ రోజు జరిగింది చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. తను నేరం ఒప్పుకుంటూ ఉంటే భరద్వాజ్ గారు ఊపిరి పీల్చుకుంటూ, నువ్వనుకున్నది సక్సెస్ అయింది కళ్యాణ్ అంటూ భరద్వాజ్ గారు కళ్యాణ్కి థంబ్ చూపించి, ఫోన్లో కళ్యాణ్కి భరద్వాజ్ గారికి ఈ విషయం గురించి జరిగిన డిస్కషన్ గుర్తు తెచ్చుకుంటాడు. క్రాంతి జాబ్ డీటెయిల్స్ చెక్ చేసిన భరద్వాజ్ గారు మళ్ళీ కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు. క్రాంతిని జిఎంగా తీసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు కళ్యాణ్, తను జిఎం అయినట్టే అంటాడు భరద్వాజ్ గారు. అది విని కళ్యాణ్ సంతోషపడుతూ, సార్, నాదొక రిక్వెస్ట్, క్రాంతికి, సూర్యకి మీ కంపెనీలో పోస్టులు ఇవ్వడం కాకుండా వాళ్ళు మోస్తున్న దొంగ అనే పేరు చెరిగిపోయి నిజం నిరూపణ కావాలి అంటాడు. కానీ ఎలా నిరూపించగలుగుతాము అడుగుతాడు భరద్వాజ్ గారు. ఆ కంపెనీ అకౌంటెంట్ని పట్టుకుంటే జెస్సీని పిఏ పోస్ట్కి ఆఫర్ చేసి అందరి ముందు తనతోనే ఉన్న నిజాన్ని చెప్పించండి అంటూ కళ్యాణ్ ఆ సలహా ఇస్తాడు. భరద్వాజ్ గారికి ఇప్పుడు అదంతా గుర్తొస్తుంటే జెస్సీ చెప్తుంది విని అందరూ షాక్ అవుతుంటారు. ఆ రోజు అలా కెమెరాలో పడేటట్టుగా క్రాంతిని ఆ డబ్బు తీసుకుని రమ్మని చెప్పి తర్వాత ఆ డబ్బు పోయిందని నాటకం ఆడుతూ ఆ వీడియోని బయటికి తీశాము. ఆ తర్వాత ఈ విషయం సూర్యకి తెలిసింది. సూర్య మా మీద ఫైర్ అయ్యి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. మేమది కక్ష కట్టుకొని సూర్య, క్రాంతి కలిసి ఆ దొంగతనం చేశారని అందరికీ కట్టుకథ అల్లి సూర్యకి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేశాము అంటూ ఉన్నది ఉన్నట్టుగా అందరికీ చెప్తుంటే, వామ్మో, తండ్రి కూతురు కలిసి ఇంత దుర్మార్గం చేశారా అని అనుకుంటారు అక్కడ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ. పరశురాం అందరికీ మొహం చూపించలేక తల నేలకు వేస్తాడు. ఛీ, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు అని అనుకుంటాడు భరద్వాజ్ గారి పిఏ రవికాంత్. నిజం ఏంటి అనేది జెస్సీ నోటి నుండి వెలువడుతుంటే
మైథిలి వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. అయ్యో! క్రాంతి నా ప్రిన్సెస్ అని తెలియక అప్పుడు వీళ్ళతో ఆ దొంగతనానికి నేను కూడా సపోర్ట్ చేశాను అని అనుకుంటాడు ఈశ్వర్. వావ్! ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు అనుకోనివన్నీ జరిగి పిచ్చ హ్యాపీగా అనిపిస్తుంది అంటాడు ఆర్య సంతోషపడుతూ. యెస్! జెస్సీ మేనేజింగ్ డైరెక్టర్ అవుతుంది అని ఫంక్షన్‌కొస్తే ఇక్కడ జెస్సీ పిచ్చిదైపోయింది అంటుంది సాక్షి. ఓసి దొంగ మొహందానా! నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదే అంటుంది శ్రేయ. మోహన్ అది విని ఇప్పుడైనా నీ స్నేహితురాలి గురించి అర్థమైందా అని అడుగుతాడు. బాగా అర్థమైంది. ఛీ! ఇదసలు నా స్నేహితురాలే కాదు. ఎన్నాళ్ళు నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇది నాలాగానే దుర్మార్గురాలు. కాకపోతే ఇప్పుడు నేను మంచిదానిగా మారిపోయాను అని అంటుంది. వాళ్ళు ఎలాంటి నేరము చేయలేదని నిర్ధారణ అయ్యేసరికి డయాస్ మీద ఉన్న సూర్య క్రాంతికి నెత్తి మీద నుంచి పెద్ద బరువు దిగినట్టుగా అయి సంతోషంతో ఊపిరి పీల్చుకుంటారు. సో ఫైనల్గా జరిగిందిది. సూర్య క్రాంతి మా కంపెనీలో ఎలాంటి దొంగతనము చేయలేదు అంటూ చెప్పడం ముగిస్తుంది జెస్సీ. పాపం సూర్య ఉద్యోగం కోసం మన కంపెనీకొస్తే దొంగకు ఎలా ఉద్యోగం ఇస్తామంటూ సూర్యని అవమానించాము. అవును, పాపం సూర్యకి ఎక్కడా ఉద్యోగం దొరక్క చివరికి ఆటో తిప్పుకుంటూ బతికాడు. ఈ రకంగా అయినా సూర్యకి ఇలా మంచి జరగటం న్యాయమే. తండ్రి కూతురు అసలు మనుషులే కాదట్టుంది అని ఇలా ఒక్కొక్కరిగా అనుకుంటారు. ఆ మాటలని వింటున్న పరశురామ్కి మొహాన నెత్తురు చుక్క కనిపించడం లేదు. నిజం ఏంటి అనేది నిరూపణ అయ్యేసరికి భరద్వాజ్ గారు లక్ష్మి గారు కూడా సంతోషపడుతుంటారు. భరద్వాజ్ గారు ఆ సంతోషంలో కింద ఉన్న కళ్యాణ్కి థంబ్ చూపిస్తాడు. కళ్యాణ్ కూడా సంతోషపడుతూ 2 చేతులతో 2 థంబ్స్ చూపిస్తాడు. అది చూసి మైథిలి, మోహన్, ఆర్య బ్యాచ్ అందరూ ఆశ్చర్యపోతూ కళ్యాణ్ వైపు చూస్తుంటారు. ఓహో మెంటలోడా, ఇదంతా నీ పనా అని అడుగుతుంది మైథిలి. అవును ఎనిమి, భరద్వాజ్ గారు నేను అనుకొని ఇలా చేశాము అంటాడు కళ్యాణ్. ఎంతైనా నువ్వు నా మంచి మెంటలడివి కదా అంటూ మైథిలి అందరి ముందే కళ్యాణ్ 2 బుగ్గలు పట్టుకొని నొక్కుతుంటుంది. అది అందరూ వింతగా చూస్తుంటే, ఏయ్ ఎనిమి ఏం చేస్తున్నావు? మనం ఫంక్షన్లో ఉన్నాం, ఇది మన బెడ్రూమ్ కాదు అంటూ తనకు మాత్రమే వినిపించేటట్టుగా చెప్పి బుగ్గల మీద నుండి తన చేతులు తీస్తాడు. ఓ మర్చిపోయాను అంటూ మైథిలి తమాయించుకుంటుంది. మైథిలిని చూసి ఆర్య వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే పరశురామ్ కూడా అది చూసి ఓహో కళ్యాణ్ ఇదంతా నీ పనా అంటూ కసిగా అనుకుంటాడు. తిరిగి జెస్సీ మాట్లాడుతూ మేము చేసిన దుర్మార్గాన్ని ఒప్పుకున్నాం కాబట్టి భరద్వాజ్ గారు మాట ఇచ్చినట్టుగా సూర్యకి నన్ను పిఏగా తీసుకోవాలి అని అంటుంది. సూర్యకి పిఏగా జెస్సీని తీసుకోవడానికి మనసులో భరద్వాజ్ గారికి కష్టంగా ఉన్నా మాట ఇచ్చినందుకు తప్పక ఆ మైక్ తీసుకొని ఓకే సూర్యకి పిఏగా జెస్సీని నియమిస్తున్నాను అంటాడు. అది విని జెస్సీ ఆ పరిస్థితిలో కూడా కాస్త సంతోషపడుతుంటుంది. కానీ పిఏగా జెస్సీ అంటే సూర్యకి మింగుడు పడట్లేదు. అనుమానంతో ఉన్న క్రాంతికి అసలే నచ్చటం లేదు. ఈ వంకతో సూర్య జెస్సీ మళ్ళీ దగ్గరవుతారేమో అని అనుకొని భయపడుతుంటుంది క్రాంతి. కానీ అక్కడ పరిస్థితులకి తగ్గట్టు ఇద్దరు మౌనంగా ఉంటారు. జెస్సీని పిఏగా అంటే కళ్యాణ్ వాళ్ళ బ్యాచ్ కూడా నచ్చటం లేదు. అలాంటి దుర్మార్గురాలు మళ్ళీ సూర్య పక్కన ఎందుకు సార్ అంటూ అందరి దగ్గర నుంచి వ్యతిరేకత అభిప్రాయాలు వస్తుంటాయి. అవును సార్, ఆ జెస్సీని కంపెనీలో పెట్టుకోకండి అంటూ మరికొంతమంది అంటుంటారు. అది చూసి ఈ తండ్రి కూతురు కంగారు పడుతుంటారు. నన్ను మాట్లాడనివ్వండి అని భరద్వాజ్ గారు తిరిగి మాట్లాడుతూ తను దుర్మార్గురాలని చెప్పేసి మనం దుర్మార్గులుగా ఆలోచించడం కరెక్ట్ కాదు. జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు అంతగా బాగలేదు కాబట్టి తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం
అని భరద్వాజ్ గారు అందరినీ ఉద్దేశించి చెప్పి, జెస్సీ, ఇప్పటినుంచైనా నువ్వు మారితే మంచిది. లేదంటే నువ్వు ఇంకా నాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరిస్తాడు. సరే అన్నట్టుగా కన్నింగ్ లుక్స్తో తల ఊపుతుంది. భరద్వాజ్ గారు ఇంకా ఏం చెప్పబోతున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇకపై ఒకే ఆఫీస్లో సూర్య, క్రాంతి, జెస్సీ మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? ఇదిలా ఉంటే ఆర్య, సాక్షి దగ్గర నుంచి పాస్పోర్ట్ దక్కించుకుంటాడా లేదా? మోహన్, శ్రేయ ఎలా దగ్గరవుతారు? మైథిలి ట్యాక్స్ కట్టకుండా చేసిన మిస్టేక్ వల్ల కళ్యాణ్ ఇబ్బందులు పడనున్నాడా? ఇవన్నీ తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.